నెలలు నిండకుండానే బిడ్డ పుట్టినప్పుడు ఆ పసిబిడ్డకు మన లోకంలో చాలా రకాల సమస్యలే స్వాగతం పలుకుతూ ఉంటాయి. శ్వాస కష్టాలు మొదలుకొని కామెర్ల వరకు చాలానే కనిపించే అవకాశం ఉంటుంది. ఈ సమస్యల సుడిగుండం నుంచి పసిబిడ్డను కాపాడేందుకు ఓవైపు ఆధునిక వైద్య సాయం తీసుకుంటూనే మరోవైపు తప్పనిసరిగా తల్లిపాలను అందించాలి. నెల తక్కువ పిల్లలకు తల్లిపాలనేవి చక్కటి రక్షణ కవచంలా నిలుస్తాయి. తల్లిపాలు అందుబాటులో లేనప్పుడు హ్యూమన్ మిల్క్ బ్యాంకుల సాయం కూడా తీసుకోవాలని పిలుపునిస్తున్నారు డాక్టర్లు. నెల తక్కువ పిల్లలకు తల్లిపాలను అందించాల్సిన ఆవశ్యకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 37 వారాల కన్నా నిండకుండా పుట్టిన పిల్లల్ని ప్రీటర్మ్ బేబీస్ అంటాం. 28 వీక్స్ నుంచి 34 వీక్స్ ఇది ఒక సెగ్మెంట్ ఆఫ్ బేబీస్ అనమాట. ఈ గ్రూప్లో ఉన్న బేబీస్కి ఇంకొంచెం ప్రీమెచ్యూరిటీతో సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి. అదేంటనేది తర్వాత మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ సివియర్ అండ్ ప్రాబ్లమ్స్ ఉండే మేజర్ అండ్ హై రిస్క్ గ్రూప్ ఏంటంటే లెస్ దాన్ 28 వీక్స్ టు 24 వీక్స్. సో 24 వీక్స్ కన్నా ముందు జన్మించేట్లయితే కనుక ఇండియాలో మనం జనరలీ దాన్ని మనం ఎంకరేజ్ చేయము, దాన్ని అబార్షన్ కిందే పరిగణిస్తాము. ఈ డెఫినేషన్ కూడా ఎప్పటికప్పుడు మనకి మారుతూ వస్తుందండి. ఇప్పుడు 15-20 ఇయర్స్ బ్యాక్ మన ఇండియాలో 28 వీక్స్ ముందే దాన్ని అబార్షన్ అనేవాళ్ళు. బట్ అప్పుడు సైన్స్ అభివృద్ధి చెందింది, చిన్న చిన్న బేబీస్కి వైద్యము, పరికరాలు, డాక్టర్స్ కూడా అందరూ ఇంప్రూవ్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు 24 వీక్స్ పుట్టిన బేబీస్ కూడా మనం చాలామందిని హెల్తీగా ఇంటికి పంపించగలుగుతున్నాం. స్మాలర్ ద బేబీ ద మోర్ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు గివ్ హ్యూమన్ మిల్క్ అనమాట. డెఫినెట్లీ మనందరికీ తెలుసు తల్లిపాలు ఈవెన్ టర్మ్ బేబీస్ కూడా చాలా చాలా కీలకము. 6 నెలల దాకా ప్రతి బిడ్డకి కూడా ఓన్లీ తల్లిపాలు ఇవ్వాలని ప్రతి పీడియాట్రిషియన్ నేనటాలజిస్ట్ కూడా చెప్పుకుంటూ వస్తాం. ఈ వేరియస్ కాంప్లికేటెడ్ రీజన్స్ వల్ల తల్లి బిడ్డ ఒకే చోట ఉండి ఆ తల్లిపాలు మనకు అందని టైంలో సెకండ్ బెస్ట్ ఆప్షన్ ఈజ్ అదర్, అంటే వేరే తల్లి యొక్క పాలు అనమాట. హ్యూమన్ మిల్క్ అవ్వడంతో డెఫినెట్లీ మనకి ఇమ్యూనిటీకి సంబంధించిన ఫ్యాక్టర్స్ కానీ బేబీకి ఇన్ఫెక్షన్ రాకుండా డైజెషన్ చేసుకోవడానికి కూడా ఇంకా ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో ఏ కండిషన్లో అయినా సరే తల్లి అవైలబుల్గా ఉండి పాలు రాకపోయిన సమయంలో కానీ వేరే మెడికల్ కండిషన్స్ వల్ల ఆ తల్లిపాలు ఇవ్వకపోవాల్సిన అవసరం ఏమైనా వచ్చినా కానీ మదర్ పక్కనే లేకుండా బేబీ ఇంకో చోటు ట్రాన్స్ఫర్ అయినా కానీ ఇలాంటి సినారియోస్లో మనకి సెకండ్ బెస్ట్ ఆప్షన్ ఇస్ హ్యూమన్ మిల్క్ బ్యాంక్ పాలు అనమాట. మన ఇండియాలో ఇప్పటికీ కూడా ఇలా చాలా గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఈ ప్రీటర్మ్ బేబీస్ సర్వైవ్ అవుతూ వచ్చే కొద్దీ కూడా మనకి మిల్క్ బ్యాంక్స్ అన్ని చోట స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ చాలా చోట్ల ఇస్తుంటారు.